నమస్కారం తెలియజేస్తున్నాను. గత 2.5 సంవత్సరాల నుంచి మీకు అందరికీ తెలుసు, ఎవరైనా హాస్పిటల్లో బిల్ తయారైన తర్వాత వారికి సాయం చేయాలా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా అని నిరంతర ప్రక్రియ 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు కూడా మేము 125 చెక్లు దాదాపు 50,58,000 ఈరోజు చెక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉంటే ప్రతి విలేజ్ నుంచి మీరు కూడా చుట్టాల బంధువులుగా అనుకోండి, విలేజ్ అనుకోండి, ఎవరైనా లబ్ధిదారులు ఉంటే తెచ్చి ఖచ్చితంగా దానికి సాయం అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి మాట్లాడిన సోదరులందరూ చెప్పారు, ఎట్టి పరిస్థితిలో ఫాస్ట్ వర్క్ చేయడానికి పిఎల్ కూడా పెట్టడం జరిగింది. ఆ పిఎల్తో పనులు కూడా తొందరగా చేస్తున్నాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా మీకు సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముదోల్ నియోజకవర్గం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వెనుకబడి తాలూకా ఉంది. అభివృద్ధి చేయాల దృష్టితోనే నేను ఇక్కడ ముంగట మీరు అందరి ఆశీర్వాదంతో నాకు ఎమ్మెల్యే చేశారు. ముదోల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ చెక్లు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ కాకత్తు మూలదత్తు గారు, మాజీ చైర్మన్ సోదరుడు గంగాధర్ గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేష్ బాబు గారు, మాజీ మండల అధ్యక్షుడు రమణారావు గారు, అదేవిధంగా వివిధ గ్రామం నుంచి వచ్చేసిన సర్పంచ్లు, కుట్టల సర్పంచ్, దేగం సర్పంచ్, ఇంకా అన్ని సూర్యాపూర్ 2.5 సంవత్సరంలో ప్రతి విలేజ్ వాళ్ళు పనిచేస్తే మనం కమస్కం ప్రతి విలేజ్లో, ప్రతి జీపీ విలేజ్లో 5 వర్షాలన్నా మీరు అందరూ సర్పంచ్లు కష్టపడి చేస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వంకు పేరు వస్తుంది, మీకు కూడా పేరు వస్తుంది. ఏమైనా ఇంకా 2.5 సంవత్సరంలో రోడ్స్ డెవలప్మెంట్ కానీ, చెరువుల మరమ్మతులు కానీ, 28 ప్యాకేజ్ అనుకోండి, అన్ని విధాలుగా నేను డెవలప్మెంట్ చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు గుడి విషయం అందరూ చెప్తున్నారు. సరస్వతి మాతా టెంపుల్ భారతదేశంలో 2 ఉండే, ఒకటైతే అక్కడ పాకిస్తాన్ అక్కుపై కాశ్మీర్లో వెళ్ళిపోయింది, ఒకటే టెంపుల్ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి 350 కోట్లు ఇచ్చి ఒకటే దాత, హైదరాబాద్ కాంట్రాక్టర్ ఒకటే దాత 31 కోట్లు ఇచ్చి గర్భగుడి కట్టడానికి ఆయన ముంగట వచ్చింది. మా నియోజకవర్గాలతో ఆయుష ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదేమన్నా కూడా నేనున్నానని పార్టీకు అతీతంగా దూరం ఉండి అందరికీ పనిచేయాలని నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. ఏముంటే కూడా మీరు రావచ్చు, నా దగ్గర పని చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో మనకు అన్ని విధాలుగా జీపీ బిల్డింగ్ అనుకోండి, వివో బిల్డింగ్ అనుకోండి, గోడౌన్స్ అనుకోండి, సిసి రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి, కమ్యూనిటీ క్యాపిటల్ సెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా ఏ విలేజ్లో ఏ డిమాండ్ ఉండేది ఆ ప్రకారం నేను ఖచ్చితంగా పెట్టుతూ ఉన్నాను. ఇంకా 2.5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అన్ని విధాలుగా ప్రతి విలేజ్లో ఏదైనా వర్క్, కన్స్ట్రక్టెడ్ వర్క్ చేయాలని నా ఉద్దేశం ఉంది. ఇప్పుడే రాజేష్ బాబు గారు చెప్పారు, కన్స్ట్రక్టెడ్ వర్క్ ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మీరు చేసి తెలవండి,